ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి. హాస్పిటల్స్ మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. భయమెరుగని ఆ పేరుకు హడలు, అసలంచబోడు ఎవడికి మెడలు. ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కంచౌల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసిన యుద్ధం. సీమ పౌరుషం పక్కన పెట్టిండుర పేదల కోసం. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. మా ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం, మా చేతికి ఇచ్చిండుర పథకం. మా పంటకు తెచ్చిండుర పైరు, మారింది పల్లె బతుకుల తీరు. రైతు కూలన్నల నేత కదర మన జగనన్నో, అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో. మీ కుట్రలకు నిందలకు లొంగడు జననేతరా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. నువ్వే గెలిచేద ఈ యుద్ధం, నీ జెండనే మా భుజమున మోస్తాం. ఎవడొస్తాడని ఎదురుగా చూద్దాం, వైసీపీ జెండన ఎగరేస్తాం. నీ పొత్తు అనగోరిన గుండెతో అన్నో, ఎవడొద్దు మాకు నువ్వు ఉంటే చాలన్నో. గుంపులు గుంపులు వచ్చిన సింహం ఎప్పుడు సింహ. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. మేమంతా సిద్ధం బస్ యాత్రలో ఉన్నటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి యలమంచిలి బైపాస్ వద్దకు చేరుకునేసరికి ఈ అంబులెన్స్ రోడ్డు పక్కన ఆగి ఉండడాన్ని గమనించిన సీఎం కిందకు దిగి అసలు ఏం జరిగింది, బాధితులకు కావాల్సినటువంటి సహాయం ఏంటనేది వారి మాటల్లోనే అడిగి తెలుసుకున్నారు. నేరుగా అంబులెన్స్ వద్దకు జగన్ వచ్చి వారిని పరామర్శించడం జరిగింది. అసలు సమస్య ఏంటి, ముఖ్యమంత్రి వారితో ఏం చెప్పారనే మాటలు వారి మాటలోనే తెలుసుకుందాం. మా ఈయనకేంటి సమస్య, ఆయన పేరేంటి, ఏం జరిగింది, ముఖ్యమంత్రి గారు వచ్చి మీతో ఏం మాట్లాడారు? పేరు ఎస్ లక్ష్మణరావు అండి.
మన భవానీమాల వేసుకొని వెళ్తుంటే నల్లజీరలో దాటిన తర్వాత యాక్సిడెంట్ అయిందండి, లారీ గుద్దేసింది. ఇప్పుడు మన రాజశేఖర రెడ్డి గారు సహాయం చేస్తానని, ఆయన ఖర్చు అంతా ఇస్తానని జగనన్న మనకు చెప్పారు. తర్వాత పిల్లలకు కూడా ఆర్థిక సహాయం చేస్తామని అన్నారు, అది చెప్పారు మనతో. ఏంటమ్మా ప్రాబ్లం ఏంటి, ఏం జరిగింది, పూర్తి ఎంతకాలం అయింది యాక్సిడెంట్ 3 నెలలు అయింది సార్, 3 నెలలు అవుతుందండి యాక్సిడెంట్ అయింది. నల్లజీరలు దాటిన తర్వాత అలా లారీ గుద్దేసిందండి. అప్పటి నుంచి ఇదే పరిస్థితి అండి. రూపాయి ఖర్చు లేకుండా మన జగనన్న గారు చూద్దామనేసి ఒక మాట అన్నారు, అలా అని చెప్పారు సార్. మీరు కూడా ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఏమన్నారు, ఏం చెప్పారు, మీరు ఉన్నటువంటి సమస్యను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు? చెప్పాను అదండి, ఇలా యాక్సిడెంట్ అయిందని చెప్పాము. చెప్పిన తర్వాత రూపాయి ఖర్చు కాకుండా అన్నీ మేమే చూసుకుంటాము అని చెప్పారు. ఇంకా జగనన్న మళ్ళీ వచ్చిన తర్వాత ఇంకా సమస్తం అన్నీ టచ్లో ఉంటే అన్నీ చూస్తానని కూడా చెప్పారు. అదండి, ఇద్దరు పిల్లలు ఉన్నారు అనేసి అది చెప్పాము. చెప్తే అన్నీ బాగా చూసుకుంటామని చెప్పి ఆశీస్సులు ఇచ్చి వెళ్ళారు. ఎవరు వేరే నెంబర్ ఇచ్చారండి, హరి నెంబర్ అట, ఆ నెంబర్ని పెట్టి మాట్లాడతామని చెప్పారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి దిగొచ్చి అతనికి ఆశీస్సులు ఇచ్చి అలా మాట్లాడడం చాలా గ్రేట్. మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ జగనే వస్తాడని ఆనందపడుతున్నాం. మొత్తం మీద అయితే మాత్రం వీరిని గమనించినటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి నేరుగా బస్సు నుంచి కిందకి అంబులెన్స్ కొంత దూరంలో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి నేరుగా నడుచుకొని వచ్చి బాధితులను పరామర్శించి, ఎవరైతే సుందరపు లక్ష్మణరావు అనే వ్యక్తి గాయాల పాలై ఇలా బెడ్ మీద ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉందో ఆ సిచ్యువేషన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి మొత్తం వివరాలన్నీ కూడా అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తులో అండగా ఉంటాం, తగిన సాయం ఖచ్చితంగా చేస్తాం, మళ్ళీ అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ కావచ్చు లేకపోతే ఇతరత్ర లబ్ధి ఏం చేకూర్చాలనేది ఖచ్చితంగా చేసి చూపిస్తామని చెప్పి బాధితులందరికీ కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఒక సీఎం స్థాయి వ్యక్తి ఇలా రోడ్డుపైన అంబులెన్స్తో ఉన్నటువంటి మమ్మల్ని గమనించి కిందకు దిగి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి సమస్యను అడిగి తెలుసుకోవడం ఇదే చాలా అరుదైన సంఘటన అని చెప్పి వీరంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా బాధితులకు అండగా ఉంటామని సీఎం జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చినటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ నుంచి.